మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. పబ్లిక్ బైట్స్ తీసుకుంటున్నాను. సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వేంపాటి విజయలక్ష్మి. అంటే పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ ఎన్ఆర్ఐగా వచ్చారు. అంటే ప్రజల్లో ఎలాంటి భావన ఉంది, ఆయన అవుతుందా లేకపోతే ఏం చెప్పుకుంటున్నారు? ప్రజల మద్దతు ఉందా అని మీరు అడగటం అదండి. తను ప్రజల్లోకి తను వెళ్ళిపోతున్నాడు. ఒక గుడిసెలో కూడా కూర్చొని వాళ్ళతో కూర్చొని నేను చేస్తానమ్మా అనే వ్యక్తి నాయకుడు అనేది ఎవరు వచ్చారు? గతంలో ఉన్న నాయకులు వచ్చారు పోయారు, ఈ వైసీపీ నాయకులు వచ్చారు ముద్దులు పెట్టిపోయారు. కానీ ఈయన అలా కాదు, కూర్చొని ఒక పూరిళ్ళని లేదు, బురదని లేదు, ఒక మట్టి ప్రదేశం అని కూడా లేదు. అంత ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ ఒక గ్రామాలు ఒక వార్డులు తిరుగుతున్నాడు అంటే మేమే ఆశ్చర్యమైపోతున్నాం. అసలుకి ఇలాంటి వ్యక్తి రావడం ఏంటి? వచ్చిన ఆయనకి ఈ రోజు మేము గెలిపించుకోలేదనుకోండి, మేము బీసీలు అందరం గెలిపించుకోలేకపోతే మేము ఇంకా ఈ మళ్ళీ వేస్ట్. ఓకే, జగన్మోహన్ రెడ్డి అన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్ని సీట్లు వస్తాయి అంటే, మీరు టీడీపీ ఎన్ని సీట్లతో మెజారిటీతో గెలవబోతుంది 175లో అంటే మీరేం చెప్తారు? 175లో బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు 7 నియోజకవర్గంలో తిరిగిన పట్టి, తను టీవీలో ఇవ్వడం పట్టి, మేము పేపర్లో చూడడం బట్టి 175 టీడీపీ వస్తుందండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఏం ఒరగబెట్టారు? మా బీసీ రజిక అనేసి ఆమె ఎవరు రజనీకి, విడుదల రజనీకి ఇచ్చారు. ఆమె రజికని ఎక్కడ తేలింది? చిలకలూరుపేటలోనేమో నాయుడు నేను కాపుని అని ఓట్లు వేయించుకొని గెలిచింది. గెలిచినాక దండుకోవడమే. ఏ పని చేసినా కమిషన్లు తీసుకొని ఈ రోజు బాగా పోగేసుకొని వచ్చి ఏడకొచ్చి 2 టౌన్ లో నేను గెలుస్తాను అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, అంత ఇదిగా ఏం కాదు. బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు 100% ఆయన గెలవటం ఖాయం. ఈ వచ్చిన ఈ మొక్కలన్నీ పోతానే ఉంటాయి. చెత్త చిలకలూరుపేట దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చెత్తలో డస్ట్బిన్ ఎలా వేస్తారు? ఈ 2 టౌన్ లో మాత్రం అది లేదు. ఓకే ఓకే అమ్మా, ఏంటి రోజా పరిస్థితి ఏంటి? రోజా గెలుస్తుంటారు నగరిలో? రోజా ప్యాకేజీ లేడీ, ఆ లేడీ గురించి చెప్పుకోవడం ప్యాకేజీయే కదా. ప్రతిదీ బోరింగ్ లేస్తే 50,000, ఏదన్నా సెటిల్మెంట్ చేస్తే ప్యాకేజీ లేడీల గురించి మాట్లాడటం మా ఇజ్జత్ తక్కువ అయిద్దండి ఆ లేడీ గురించి మాట్లాడితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుంటూరులో పబ్లిక్ బైట్స్ లో ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఏం చెప్తున్నారు? ఆయన ఇక్కడ గెలుస్తారా? ఎంత తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి గుంటూరు జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎంపిక దగ్గర నుంచి కూడా పెమ్మసాని గారి యొక్క దీన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో పెమ్మసాని గారు తన ఇది నిర్వర్తించారు. ఆయన వేసినటువంటి తొలి అడుగే వేగంగా వెళ్ళినటువంటి పేరుల్లో పెమ్మసాని గారి పేరు ఒకటి. పెమ్మసాని గారు చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదగటం, ఉన్నత చదువులు చదువుకునేసి రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీని ఎంపిక చేసుకునేసి తెలుగుదేశం పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదగటానికి పెమ్మసాని గారి యొక్క ప్రయత్నం మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో పెమ్మసాని గారు మరెన్నో ఉన్నత శిఖరాలకు కూడా ఈ గుంటూరు నుంచి ఎదుగుతాడని మేము ఆశిస్తున్నాం. పెమ్మసాని గారు ఈ రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆయన ఒక మినరల్ వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు, లేకపోతే రూరల్ ఏరియాల్లో బోర్ పాయింట్లు కానీ ఇవి కానీ, నర్సరాపేట ఏరియాలో కావచ్చు, డ్రాఫ్ట్ ఏరియాలో కూడా అతను చేసినటువంటి సేవలకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అత్యంత భారీ మెజార్టీ దిశగా గుంటూరు జిల్లాలో పెమ్మసాని గారు, మరి అదేవిధంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా కానీ పెమ్మసాని గారికి అత్యధిక ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా కూడా ఎక్కువ ఓట్లు సాధించడానికి పెమ్మసాని గారికి అర్హత ఉందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరుకి సంబంధించి పబ్లిక్ బైట్స్ తీసుకున్నాము. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాము. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే ఎంత మెజారిటీ అనే దాని మీద మనం మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి,
పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయబోతున్నారు. ఏంటండి, ఆయన అక్కడ గెలుస్తారా? పెమ్మసాని అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి వచ్చాడు పెమ్మసాని గారు. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ అందరూ మాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇంతకుముందే నర్సరావుపేటలో మాధురి సాంబశివరావు అనేవాళ్ళు మాకు చిరపరిచితులు. ఓట్లు పెట్టి ఆయన ఓట్ల మీద ఆదాయం మొత్తం పార్టీకే ఖర్చు పెట్టి పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు. కొందరు కారు కోతలు కొత్తున్నారు ఎన్ఆర్ఐ అని. ఆయన ఇక్కడే పుట్టాడు, బుర్రిపాలెం బుల్లేడు. ఆయనకు ఆ థియేటర్లు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇంకా శాస్త్రాడు కూడా ఇంకా విద్యా కాలేజీలు అవన్నీ కట్టించి పిల్లలకి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ దాకా కాలేజీలు కట్టించి ఈ విద్యాదాతగా చూడాలని ఆయన కోరిక. ఓకే, అంటే చాలా మంది ఎన్ఆర్ఐ అంటున్నారు, దాంతోపాటు డబ్బులు ఉన్నాయో అదో ఉన్నాయి, కానీ మాకు ప్రజాబలం ఉంది, ప్రజలు మా వెంట ఉన్నారని చెప్పి వైసీపీ చెప్తుంది. అంటే రోసయ్య గారు ఈయన తట్టుకునే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎన్ఆర్ఐ అంటే ఈయన ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మాచర్లు కానీ నర్సరావుపేట కానీ కొన్ని బోర్ పాయింట్లు వేపించాడు, సొంతగా నీళ్లు దోలిస్తున్నాడు. ఆయన రాజకీయం ఎప్పటి నుంచో వెన్నతో పెట్టి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరిగినాడే. ఆయన బుర్రిపాలెంలో పుట్టి పెరిగి సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆయన వేరే విధంగా అంటాం వాళ్ళ దానికి వదిలేస్తున్నాం. ఓకే, అంటే టోటల్గా పెమ్మసాని గారి సంగతి పక్కన పెడితే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయా ఎలక్షన్లో, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అడిగితే ఏం చెప్తారు మీరు? బాగా క్యాడర్ అయితే బాగా గట్టిగా పనిచేస్తున్నామండి. మేమందరం మెజారిటీ సీట్లు రావడానికి గట్టిగా కృషి చేస్తాం. సర్వేలన్నీ మాకు చెప్తున్నాయి టీడీపీ గెలిచిద్దని. ఆ ఉత్సాహంతో మా కార్యకర్తలు అందరూ పెమ్మసాని భారీ మెజారిటీ తోటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మెజారిటీ వచ్చే సీటు గుంటూరు ఎంపీ అని మేము అనుకుంటున్నాం. ఓకే, అంటే సీఎం గారి మీద రాళ్ళు లేపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అందరూ తెలుగుదేశం అభిమానులు మా మీద ఇట్లా ఎగబడుతున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేమైతే రాళ్ళు దాళ్ళకి ఎట్లాంటికి పాల్పడడం, మా పెద్దలు ఊరుకోరు, మా వాళ్ళు ఊరుకోరు. మేము అలాంటి దాళ్ళు ఏమీ చెయ్యం, మాకు అవసరం లేదు. ఓకే, ఫైనల్గా చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ ఎంత మెజారిటీతో గెలవబోతున్నారంటే ఏం చెప్తారు? పెమ్మసాని అనేవాళ్ళు అదొక బ్రాండ్ అండి. దాని మెజారిటీ అనేది 2 లక్షలు దాటిద్దని మేము అంచనా వేసుకుంటున్నాం. దాటొచ్చు కూడా. కార్యకర్తలందరూ కొద్దిగా ఎక్కువ ఇది తీసుకోకుండా మన గట్టిగా క్షేత్రస్థాయిలో పనిచేసి మెజారిటీ తెప్పించుకోవాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు గురించి మాట్లాడదాం. ఒక పెద్ద ఆయన ఏం చెప్తారో విందాం. సార్, ఏంటి సార్ పరిస్థితి? పెమ్మసాని గారు ఏంటి పరిస్థితి? ఆయన గెలుపు ఎప్పుడో అయిపోయిందండి. ఆయన గెలుపు నామినేషన్ అయ్యేసరికి అయిపోయింది. ఆయన ఈ కాన్ఫరెన్స్ పార్లమెంట్ సభ్యుడిగా దొరకటం అంటే అదృష్టం చేసుకుంటేనే ఈ ప్రజలు ఇక్కడ దొరికాడు అనమాట. ఆయన ఎమ్మెల్యే గారు ఇక తిరుగులేదు. ఇక్కడ ఈ నియోజకవర్గం కానీ పార్లమెంట్ సీటు కానీ ఏమి తిరుగులేదు. ఏమి ఔదర్యపడాల్సిన ఎంత మెజార్టీ, ఎన్ని లక్షలు అనేది మెజార్టీ చూసుకోవటం అంతవరకే ఖాయం. ఇక దాంట్లో డౌట్ ఏమి లేదు. నామినేషన్ అయిపోయినా పర్వాలేదు, గవర్నమెంట్ కోసం అయిపోయాక నామినేషన్ దాంట్లో తిరుగులేదు. ఆయన మటుకు వరవండి ఈ కాన్స్టిట్యూన్సీ దొరకడం మాకు మటుకు మేము మటుకు దైవంగా భావిస్తున్నాము. ప్రజల్లో అందరూ అట్లే ఉన్నారు. ప్రజలు ఆయన్ని ఒక వరంలాగా భావిస్తున్నారు అనమాట. ఆయన అంటే మహానుభావుడు. అన్ని రకాలుగా దేంట్లోనైనా ఆయన్ని నెంబర్ వన్ ఇక దాంట్లో ఏం తిరుగులేదు అనమాట. ఆయన అంతవరకు ఒప్పుకుంటాం. మేము అందరం ఏదైనా చేస్తాం. ఇక్కడ కావాలంటే ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. ఆయన కోసం నా వరకు మటుకు నేను ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా, రెడీగా ఉన్నా. నా వరకు కావాల్సి ఉంటే ఎవరినైనా ఇక్కడ కాదంటే మటుకు ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వాళ్ళు అంటారు ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చారు కదా, అట్లా అంటున్నారు. ఎన్ఆర్ఐ నుంచి వచ్చామండి. బొజ్జులో బుద్ధి ఉండాలి కానీ ఆయనకు ఉన్న దాంట్లో మనకి చాలా మందికి లేదు. ఉంటే ఎట్టెందుకుంటే ఆయన అంటే ఒక రకంగా చెప్పాలని చెప్పకూడదు కానీ దేవుడు అనేవాళ్ళు అంటాడు. మహానుభావుడు ఆయన, అన్నిట్లోనే మహానుభావుడే. దేంట్లో అయినా ఓపిక తొందర పడకుండా అన్నిటికీ సబ్జెక్టు ఎంత వివరంగా చెబుతున్నాడో అర్థం చేసుకుంటే చాలు. ఓట్లు వేయాల్సిన పల్లె పార్లమెంట్ మినిట్ పుస్తకంలో సంతకం పెట్టడం ఇక ఆయన ఎన్ని లక్షల మీద పెట్టాలనేదే కదా, ఏం తిరుగులేదు ఇక ఆయన గురించి. అంతే, ఇక ఏమి అన్నాం లేదు. నేను ప్రాణం ఇవ్వటానికేనండి ఆయన కోసం. నాకు అంత ఇది అభిమానం ఉంది ఆయన. అది కట్.
చెప్పండి అమ్మా, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరులో పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు ఆయన? గెలుస్తారు సార్, తప్పకుండా గెలుస్తారు. ఆ సార్కి సపోర్ట్ చాలా మంది ఉండారు, చాలా మంది ఉండారు. ఎక్కడ చూసినా దేవుడు అంటున్నారు ఆయన. దేవుడు దేవుడు ఆయన గెలవాలి సార్. మాలాంటి మా పిల్లలకి మాకందరికి పెద్ద మనకి ఇదవుతుంది, బలం వస్తుంది ఆ సార్ వల్ల. ఆ చంద్రబాబు సార్ ఉన్నన్నాళ్ళు మనకి ఎంతో బలంగా ఉన్నాము. ఆ సార్ పోయినప్పటి నుంచి మా బిడ్డలు, మా అట్లాంటి పిల్లలు, చదువుకున్న పిల్లలు వాళ్ళందరూ చాలా మంది రోడ్డు మీద టిఫిన్లు వేసుకొని బతుకుతున్నారు ఈ రోజు. ఆ టిఫిన్లు వేసుకొని బతుకునే పిల్లలు ఇవాళ రోజు ఆ సార్ వస్తే మళ్ళీ జాబుల్లో నిలబడిపోతారు. ఎందుకంటే మనకి రాజధాని పడితే మన బిడ్డలకి చాలా మందికి ఉపయోగపడుతుంది ఆ రాజధాని. మన బిడ్డలు లాంటి వాళ్ళు మనకి, మాకనే కాదు మా లాంటి పిల్లలు, ఆడపిల్లల వాళ్ళు చాలా మంది తల్లులు కూడా బాగుపడతారు దీనికి. ఎందుకంటే మన బ్రహ్మసాని సారు రావాల్సింది తప్పకుండా. ఆ సార్ వస్తే మనకి దేనికైనా ఉపయోగపడుతుంది సార్. అమ్మా, అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు చాలా రోజుల నుంచి, ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? అంత గొప్పగా చెప్పుకున్నారు సార్. మా ఇళ్ళ దగ్గర కూడా గొప్పగా చెప్పుకున్నారు. సార్ బాగా పేరుంది. ఎందుకంటే మొన్న దాకా సార్ పేరు తెలవలేదు మనకి, ఇప్పుడు తెలిసింది. మా పాపలు కూడా ప్రతి వాళ్ళు ఆ సార్ తప్పకుండా గెలుస్తారమ్మా అని అంటున్నారు. ఎందుకంటే మాకు టీచర్ జాబ్లు అవన్నీ రావాలని, మా పిల్లలు చాలా మంది ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు టీచర్ జాబుల కోసం అని, ఇంజనీర్ జాబుల కోసం అని, మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం అని హైదరాబాదు, విజయవాడలో లేకుండా హైదరాబాద్ లో వెళ్తే బెంగళూరు అని అటు వెళ్తున్నారు సార్. మన ఆంధ్రాలో అంటూ లేకుండా ఇదైపోయింది సార్. మన ఆంధ్రాలో ఉండాలని మన పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎంత మెజారిటీ వస్తుంది సార్కి? మా సార్కా ఎక్కువ వస్తాయి సార్, ఇంకా కోటి పైన వచ్చింది, కోటి పైన వచ్చింది. ఎందుకంటే మా సార్కి అంత పలుకుబడి ఉంది. ఎందుకంటే బాగా పేరనే కాదు సార్, మా సార్ లో కూడా సత్తా కూడా బాగుంది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా గుంటూరులో ఉన్నాను నేను. గుంటూరుకు సంబంధించి గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాము. గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది కూడా చాలా మంది ఆయన అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం పెమ్మసాని ఎలా ముందుకు వెళ్తున్నారు ఎలక్షన్స్ లో అనేది. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు? మన వెంకటేశ్వర. వెంకటేశ్వర గారు చెప్పండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంత మెజారిటీతో గెలబోతున్నారు, ఆయనకి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో గుంటూరు పార్లమెంట్ అనేది ఒక చరిత్ర కలిగింది. ఈ గుంటూరు పార్లమెంట్లో గత 2 పర్యాయాలు కూడా గల్లా జయదేవ్ గారు, రాష్ట్రం అంతా కూడా వైసీపీ గెలిచినా కూడా ఇక్కడ గల్లా జయదేవ్ గారికి గెలవటం జరిగింది. అయితే గల్లా జయదేవ్ గారు కొన్ని కారణాల వల్ల మానుకోవటం వల్ల, ఒక మంచి వ్యక్తి, పార్లమెంట్లో అనర్ఘనంగా మాట్లాడే వ్యక్తి అయినా కూడా మానుకోవటం వలన ఇక్కడ ఎవరిని తీసుకొస్తారు ఏంది, మరి ఇక్కడ పరిస్థితులు ఏంది, గుంటూరు పార్లమెంట్కి అసలు ఎక్కడ ఎవరు వస్తారని ఒక ఆలోచనలు పడిపోయారు ఇక్కడ జనం. కానీ జయదేవ్ గారి కంటే కూడా ఇంకా గొప్పగా, ఇంకా చాకచక్యం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇక్కడ సెలెక్ట్ చేయటం ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక అద్భుతంగా అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క ప్రసంగాలు కానీ, ఆయన యొక్క ప్రవర్తన కానీ, ఆయన యొక్క స్టోరీ కానీ, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రథమ స్థానంలో నిలబడుద్ది, మంచి మెజార్టీతో గెలుచుద్ది. ఇక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్నో వేల కోట్లు సంపాదించుకున్నా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పని లేకపోయినా ఒక మాతృభూమికి సేవ చేయాలని ఒక దృక్పథంతో ₹1 కూడా ఆశించినటువంటి వ్యక్తిగా ఇక్కడికి వచ్చే ప్రజల్లో, ప్రతి ప్రజల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా, కుల మతాలనే తేడా లేకుండా ప్రతి చిన్నాళ్ళల్లో కూడా కొద్ది రోజుల్లోనే ఒక చోటు చేసి సంపాదించుకున్నాడు. అందువలన ఇక్కడ ప్రజలు పూర్తిగా ఆయనకి అఖండ మెజారిటీ చేకూరుస్తారని చెప్పి దాదాపు నేను అనుకోవటం 1,50,000 ఓట్ల మెజారిటీ పైనే గెలుస్తుంది తప్ప ఇక్కడ. ఎందుకంటే రెండో వ్యక్తి అని అతను ఇక్కడ సరైనటువంటి పోటీ తగ్గాలను కూడా నిర్ణయించలేకపోయారు. ఎప్పుడైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇక్కడ అలాట్మెంట్ చేశారో, ఈయన ప్రవర్తన చూసి జనంలో పరిస్థితులు ఎప్పుడైతే ఉన్నాయో ఎవరి వాళ్ళే నేను ఇక్కడ పోటీ చేయలేను అనే తత్వం వైసీపీలో కలిగింది. ప్రజల్లో కూడా అనేక మార్పులు ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి రాజకీయంలో మరి ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలు వెనకపోయింది వైసీపీ గవర్నమెంట్లో. కనీసం
ఒక రోడ్డు లేదు, లేకపోతే డెవలప్మెంట్ లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, మరి రేట్లు పెరిగిపోవటం కానీ, ఒక నియంత్రిత పరిపాలన కానీ ఇవన్నీ కూడా తోడయ్యి ఈ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గము ఈ చంద్రశేఖర్ గారు రావటము, ఈయన మంచి మెజార్టీతో గెలవటం జరుగుతుంది. పైపెచ్చు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కల్లా మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మంచి మెజార్టీతో, ఆమె 25,000 మెజార్టీ పైన గెలుస్తుందని నేనుగా అభిప్రాయపడుతున్నాను. అందువల్ల ఈ చంద్రశేఖర్ గారికి మంచి అవకాశం ఉంది, మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ పేద బడుగు బలహీన వర్గాల్లో బాగా అతని యొక్క వాగ్దాటిని ప్రతి ఏది వాగ్దానం చేసినా కూడా చిన్న పేదలకు కూడా సరిపోయేటటువంటి నేను ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేస్తాను, మీ అండగా నిలబడతానని చెప్పి ఆయన ఒక హామీ ఇవ్వడంతో ఈ ప్రజలంతా కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఒక అభిప్రాయం కలిగి అందరూ కూడా ఓటు వేయడానికి వైసీపీలో ఉండాలి కూడా చాలామంది మారిపోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ పార్లమెంట్ అభ్యర్థిని చూసి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఓటేద్దాం అనే దృక్పథంతో. అందువల్ల ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పడిపోయింది. టీడీపీ మంచి మెజార్టీతో 150-160 సీట్లతో గెలవబోతుంది. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రికార్డు స్థాపిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను.